చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుని 24 గంటల్లోనే అరెస్టు చేశారు. ఈ నెల 7న కార్వేటి నగరంలో మహబూబా భాష్ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడంతో సీఐ సత్యబాబు సిబ్బందితో కలిసి దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారని డీఎస్పీ ఎంఎన్ మూర్తి చెప్పారు. జాఫర్ అనే వ్యక్తిపై అనుమానంతో నిఘా పెట్టి విచారించగా నేరం చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడి నుంచి 5,40,000 నగదు, భారీగా వెండి, బంగారం స్వాధీనం చేసుకుని నేరస్తుడిని రిమాండ్కు తరలించినట్లు వారు తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన సీఐ సత్యబాబు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పీ మూర్తి వివరించారు. నిన్న ఉదయం 10-10:30 గంటలకు కార్వేటి నగర్కు చెందిన మహబూబ్ భాష అతను తన ఇంట్లో దొంగతనం జరిగిందని 176 గ్రాముల బంగారు ఆభరణాలు, అర్ధ కిలో వెండి ఆభరణాలు, 5,40,000 నగదు పోయిందని ఫిర్యాదు చేస్తే దాన్ని రిజిస్టర్ చేయడం, మా సిఐ గారు తన సిబ్బందితో ఇమ్మీడియట్లీ నేరస్థలానికి వెళ్ళి సందర్శించి అక్కడ విచారణ చేస్తే స్థానికులే ఏమైనా చేసి ఉంటారన్న అనుమానంతో నిఘా పెట్టడం జరిగింది. టెక్నాలజీని ఉపయోగించుకొని వితిన్ 24 అవర్స్లో దొంగను పట్టుకోవడం జరిగింది. జాఫర్ అనే అతన్ని ఇంటరాగేట్ చేయగా ఫిర్యాదులు ఏవైతే పోయిన వస్తువులు అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. జాఫర్ని రిమాండ్కి పంపడం జరుగుతున్నది. ఎస్పీ గారు ఈ కేసులో త్వరగా స్పందించి రికవరీ చేసిన సిఐని సిబ్బందిని అభినందించడం జరిగింది. రికవరీ అయిన వస్తువులను కోర్టు ద్వారా ఫిర్యాదుకి